హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పైన మళ్ళీ చూసుకోండి. సో ఇవాళ మనోడైతే సెకండ్ వీడియో చేయబోతున్నాడు. భారీగా ప్లాన్ చేశాము. ఎప్పుడు బ్లాగ్స్ ఎందుకు, అందుకని ఈసారి మనోడు ప్రాంక్ ప్లాన్ చేశాడు. సో ఈ ప్రాంక్ వచ్చేసి ఫస్ట్ ఈ ప్రాంక్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి మేము జూనియర్స్ కి రినోవేషన్ జరిగే రూమ్ లో ఉన్నాము. ఈ అద్దాలు, ఈ సిమెంట్ బస్తాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అందరు పైన ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ జూనియర్స్ మీకు బెంచెస్, మీ ఇంటర్ బెంచెస్ చూపిస్తా నీకు ఎట్లా ఉన్నాయో. ఇవి మీ బెంచెస్. ఆ బెంచ్ల మీద నీ ఒపీనియన్ ఏమో, నాకైతే ఇంటర్ బెంచ్ లే గుర్తుకొచ్చినాయి. నేను యాక్చువల్లీ భాష్యం స్కూల్ సేమ్ 10th లో నేను ఆ కలర్ బెంచ్ మీద కూర్చున్నా, నాకు గుర్తుంది. ఇక్కడ చూడండి మొత్తం జరుగుతుంది రెనోవేషన్ వర్క్. సో ప్రాంక్ వచ్చేసరికి సాత్విక్ చెప్పరా. ప్రాంక్ లో మన పార్టీ ఎక్కువ ఉంది. ఎంతైనా బిస్కెట్ మీద ఉండే క్రీమ్ తీసేసి టూత్ పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు మా వాళ్ళకి ఫుడ్ ఛాలెంజ్ అని ఓరియో బిస్కెట్ వెళ్ళి ఎవరు ఫాస్ట్ తింటారో అని ఒక్కొక్కరికి ఒక ఓరియో బిస్కెట్ ఇస్తాం. ట్విస్ట్ ఏంటంటే ఓరియో బిస్కెట్ లోపల క్రీమ్ లేదు, క్రీమ్ ఉండదు, క్రీమ్ టూత్ పేస్ట్ ఉంటుంది, కోల్గేట్ టూత్ పేస్ట్. క్రీమ్ ఇలా తమ్ముడికి ఇచ్చేసా తినేయడానికి. ఇలా తమ్ముడికి క్రీమ్ తినేసాడు, అయిపోయింది. కాదు తినలేదు, వాడు కూడా క్రీమ్ తినలేదు, బాగాలేదని చెప్పి వదిలేసాడు. ఓరియో క్రీమ్ బాగాలేదంట వీళ్ళకి. అయితే ఓరియో క్రీమ్ తీసేసి కోల్గేట్ పెట్టాము. ఎవరు లేరని చూస్తున్నాడు, రీవెరిఫికేషన్. సో మా వాళ్ళు 2 సార్లు డిస్టర్బ్ చేశారు. ఇందాక 2-3 సార్లు వచ్చానా? అవును. సో మళ్ళీ ఈ ప్రాంక్ మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది కామన్ గా చేస్తారు అందరూ. దీనికి ఎక్స్ట్రా ట్విస్ట్ ఏం యాడ్ చేస్తామంటే, ఇప్పుడు తినంగానే ఊస్తారు. అవును కదా, ఊసేటప్పుడు వాళ్ళకి వాటర్ కావాలి. ఆ వాటర్ లో కూడా మేము ఉప్పు కలవబోతున్నాం. ఇంత ఎక్కువ ఉప్పు వేసి మేమే వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. మీకు లైవ్ లో క్యాప్చర్ చేసి చూపిస్తాం. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఛాలెంజ్ పెడదాం మనము. వీళ్ళిద్దరికి సేమ్ కింద రూమ్ కి వెళ్ళి అదే ఛాలెంజ్ పెడదాం వీళ్ళిద్దరికి. రారా ఇందాక బెంచెస్ వచ్చేసాం. అటు చూడు బే. చీటింగ్. సాత్విక్ గారు వస్తే కంటిన్యూ చేద్దాం, అటు రాగానే మనం ఇద్దాం ఇలా ఇద్దరికి బిస్కెట్లు. ఇంత చూడండి ఎలా చేస్తున్నారు. అయ్యో ఫాస్ట్ గా సాత్విక్ గారు వస్తే స్టార్ట్ చేద్దాము. సో సాత్విక్ వచ్చేసాడు. ఇప్పుడు ఈ 2 ఓరియో బిస్కెట్స్ వీళ్ళిద్దరికి అప్పుడే కాదు, ఆగాగు, తుత్తర ఎక్కువ అవుతుంది. వీడికి సాయి కుమార్ కి ఓరియో బిస్కెట్ ఇచ్చేసి బొంగుల డైట్ పట్టుకో. నాకు కాదు, నువ్వు పట్టు. కళ్ళు మూసుకోండి. 3, 2, 1 గో. కళ్ళు మూసుకోమన్నా తిను. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరా. ఏమైందిరా? ఏమైంది? ఆడు వెళ్ళిపోయాడు. సరే, అరే వాడు తాగి నోరు తెరుచుకో. సరే వాడు తాగే. టేస్ట్ బాగుందా? గలీజాడు. ఫాస్ట్ గా తాగండి. తాగరా వాటరే. ఆడికి పేస్ట్ టేస్ట్ అది. అడుగుసేస్తున్నాడు. ఇద్దరి మీద సక్సెస్ అయ్యింది. మిగతా వాళ్ళు ఉన్నారు ఇంకా. అరే వెళ్ళి గగన్ ని మీరు ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలుచుకొని రండి. ఎప్పుడైతే ఒక్క బిస్కెట్ అన్నా అప్పుడైనా డౌట్ వచ్చింది. మన వాళ్ళు అయితే వాళ్ళు ఇంకా తిట్టుకుంటున్నారు. బాగుంది ఇది. ఇంకా మిగతా వాళ్ళ మీద రియాక్షన్ చూద్దాము. అందుకే నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మళ్ళీ మేము వాళ్ళకి ఏం చెప్పబోతున్నాం తెలుసా? సైకో ఏమో
4 seconds లో కంప్లీట్ చేశాడు. అనీష్ ఏమో 3 seconds లో కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంత సేపట్లో చేస్తావని మేము అడుగుతాం, వాళ్ళు కంప్లీట్ చేసి చూపిస్తారు. నేను పక్క గ్యారంటీ ఇస్తా, భార్గవ్ కూడా మింగేస్తాడు. పక్క ఇది మొత్తం మాత్రం మింగుతాడు భార్గవ్ గాడు. చూద్దాము వాడు ఎలా చేస్తాడు. లెట్స్ స్టాప్ అండ్ కంటిన్యూ ఆఫ్టర్ వర్డ్స్. ఇప్పుడు మా ఇంకోటి వచ్చాడు భార్గవ్. హాయ్. ఇప్పుడు వీడికి కూడా సేమ్ ఛాలెంజ్ చూద్దాం. మనోడు కంప్లీట్ చేయగలరా వాళ్ళని. ఏ నో, అనీష్ గారు 3 seconds 3.3. సరే ఫస్ట్ ఒకటి తిను. ఫస్ట్ ఒక టైం ఈ ఫోన్ తీసుకో. ఫోన్ తీసుకొని ఇప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేయి. ఆగు, కళ్ళు మూసుకో. బిస్కెట్ నీ చేతిలో పెడుతున్నా. ఆగు ఆగాగు. బిస్కెట్ చేతిలో పెట్టాను వీడికి. మెత్తగా ఉన్నాయరా? కొంచెం అది చలికాలం కదా, చలికాలం అయితే మెత్తగా అయిపోతాయి. మొత్తం మింగే. 3, 2, 1 గో. మింగు మింగు మింగు. అరే మెత్తగా ఉండే మింగుడు పడట్లేరా? అరే సిగ్గులేనాడా? టేస్ట్ తేడా లేదా? అరే సరే వాటర్ తాగు. అరే వాటర్ తాగు. అది తినేసాడు, ఇది తినేసాడు. వాటర్ తాగు కనీసం. అరే చీ, అడు మింగాడు. మొత్తం ఓపెన్ ఇస్తా, తాగు. అరే గలీజు. ఊరే అది మంచినా? ఊసేసాడు ఊసేసాడు. ఊసే 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 ఊసే. అరే ఊసే. ఏం కాదు, మట్టిలో కలిసిపోయింది. వీడు వీడు చెప్తున్నాడు మనిషి కాదు. ఇంత డబ్బా ఉప్పేసి నీళ్ళు తాగాడు, మళ్ళీ అంటాడు కోరికల్లో. అంటే అది ఆడు ఇంకోటి తీసుకెళ్తున్నాడు. రే ఆగు. మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక పిల్లను కూడా ఇంకోటి తీసుకెళ్తున్నాడు వాడు. భార్గవ్ మంచి కాదు వీడు. నెక్స్ట్ వాళ్ళని కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ రియాక్షన్ కి. మనకి ఇంకో కంటెస్టెంట్ వచ్చాడు, రామ్ చరణ్ ఆర్సి. వీడికి కూడా ఇద్దాము. వీడు భార్గవ్ 2.8 seconds లో తిన్నాడు. వీడు ఎన్ని seconds లో తింటాడో చూద్దాము. ఇదిగో బిస్కెట్ కొంచెం మెత్తగా ఉంటది, అంటే చలికాలం కదా, కొంచెం మెత్తగా అయినలే. ఇదిగో వీడికి ఇస్తాను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని నోట్లు వేసుకొని ఫాస్ట్ గా తినేయాలి. 2, 1 గో. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి ఊసేస్తున్నాడు. మింగే 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 మింగే. సరే వాటర్ వాటర్ తీసుకో, వాటర్ తీసుకో. వాటర్ తాగే. ఆడు తినేసాడు మొత్తము. మంచిగా అనిపించింది, మరీ దారుణంగా లేదు. ఆడు కూడా మింగేశాడు. ఆడు నీళ్ళతో సహా మింగేశాడు. నెక్స్ట్ ఎవరెవరు వస్తారో చూద్దాము. ఇంకోటి రెడీగా ఉన్నాడు, నిరంజన్. ఇద్దరు ఒకేసారి ఇద్దాం. గౌతమ్ నిరంజన్ గాడు వాటర్ లో డిప్ చేసుకొని తింటాడంట ఫాస్ట్ గా. ఇదిగోండి వాటర్ పోసాడు. బిస్కెట్ 3, 2 టెక్నిక్ తెలియకుండా నేను అనవసరంగా ఎన్ని చూసుకున్నాను. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరైపోతారు. 3, 2, 1 గో. సరే వాటర్ తాగు. ఆడికి దిమ్మ తిరిగింది. వాటర్ తాగు కొంచెం.
ఇంకోడు వచ్చాడు బాలా వచ్చాడు. నోట్లో అయితే ఏం లేదు. బాలా కూడా బిస్కెట్ ఇచ్చేద్దాము. పట్టుకో, కళ్ళు మూసుకో. 3, 3, 1 గో. మింగే ఫాస్ట్ గా మింగే. నమలన్నా మింగు. ఆను నోలో బిస్కెట్ ఉండకూడదు, నవ్వులు. నేను అమర్ పడే నాకు ఇస్తుంది పడే. సరే వాటర్ తాగు. దూరంగా పడే. వీడు నోట్లో వేసుకొని తినకుండా ఉన్నాడు. షిట్, ఫ్రాంక్ మిస్ అయింది. అట్లీస్ట్ వాటర్ తాగుతాడు ఇప్పుడు. తాగరా. అమరుడు గాడాడు. ఇంకోడు ఒక బిస్కెట్ ఇస్తాం. 2.8 seconds అంటే ఫాస్ట్ గా, ఎంత ఫాస్ట్ గా నువ్వు బిస్కెట్ తినేసి అని చూపిస్తావు నీ నోట్లో ఏమి వండుకుండా ఉంటుంది. అట్లా కూర్చో. కూర్చో. ఒక బిస్కెట్ ఆడు 2 బిస్కెట్ ఇస్తా అని కొంచెం మెత్తగా డబ్బాలో పెట్టుకొని తెచ్చాడులే. ఫాస్ట్ గా తినేయాలి. కళ్ళు మూసుకొని ఫాస్ట్ నోట్లు వేసుకొని తినే. 3, 2, 1 గో. అడిగి 2 సెకండ్ల తర్వాత టేస్ట్ కొట్టింది. సరే వాటర్ ఇచ్చేరా. కోల్గేట్ షిట్. ఆడు ప్రాంక్ నెంబర్ 1 కొన్నాడు, ప్రాంక్ నెంబర్ 2కి పోయాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీద్దాము. ఇంకా గగన్ బ్యాలెన్స్ ఉన్నాడు. గగన్ గారు వచ్చాక అయితే సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అవుతున్నారు. నేనైతే ఒక్కడు కూడా అయితే బాగోదు. మన అయితే అందరు ప్రాంక్ అయిపోయారు, ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఈడొక్కడే మొత్తం మింగాడు వీడు. ఆడికి మొత్తం నవ్వులు తినేదాకా టేస్ట్ తెలియదు. వీడికి టేస్ట్ తెలిసింది. కాకపోతే 50 రూపాయలు వస్తాయేమో అని చెప్పి తినేసి సైకో ఫాస్ట్ కూసేసాడు. ఇప్పుడు ఇంకోటి వచ్చాడు, ఇర్ఫాన్ గాని కూడా కూర్చోమని స్టార్ట్ చేసేద్దాము. ఇర్ఫాన్ కూర్చో. నోట్లో చేస్తాను. నోట్లో అది టైం కౌంట్. బాగా 2 seconds చేశాడు. 2 seconds చేస్తా చూద్దాము. 3 ఓకే, రెడీ అవుతాడంట. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్నాడు. 3 మెత్తగా ఉంటది. ఓపెన్ చేసి తినకూడదు, మొత్తం క్లోజ్డ్ లే ఇలా మింగేయాలి. బొంగు చిల్లి పౌడర్ ఇలా. 3, 2 ఇర్ఫాన్ ఫాస్ట్ గా. భార్గవ్ ఆలోచించకుండా మింగేశాడు. భార్గవ్ 3, 2, 1 గో. మింగే 2 seconds. ఆను మింగలేవా? 4 seconds, 5 seconds, come on. మండుతున్నట్టుంది. లోపల ఏముంది? ఏంట్రా ఏమైందిరా? ఏదైనా డిఫరెంట్ టేస్ట్ తాగుతుందా? ఏముంది? కోల్గేట్. ఆడు ఇంకోడు సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయ్యాడు. ఇప్పుడు ఇంకా వాటర్ దాకా తుచ్చేసుకున్నారు. ఇంకా మోసం చేస్తారు. వాటర్ తాగి పేస్ట్ కదా, ఫాస్ట్ గా వాటర్ తాగు. So it's time to end the vlog, guys. ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్, ఇంకొకటి తీసుకొని రావాలి. ఇర్ఫాన్ తేడా ఏమైనా ఉందా? ఇర్ఫాన్ ఇంకోడయ్యాడు. ఇంకా లాస్ట్ ఒక్క బిస్కెట్ మిగిలింది. ఆ బిస్కెట్ నేను పక్క గగన్ మీద ట్రై చేస్తాను. గగన్ కూడా మీకు రియాక్షన్ చూపిస్తా. ఇది ఇంకా నోట్లోనే ఉంచుకున్నాడు, వాషింగ్ లూజ్ చేస్తామని. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ గగన్స్ రియాక్షన్. అది ఇంకా నోట్లోనే ఉన్నది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. గాయ్స్, మన లాస్ట్ కంటెస్టెంట్ గగన్ గాడు ఉన్నాడు. ఇస్తా, కళ్ళు మూసుకొని ఫాస్ట్ తినేయాలి. 3, 2, 1 గో.
ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాటర్ 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 రాదు అది ఉన్నాయి గగన్ ఆడు ఆడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటా గగన్ గారు సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయిపోయింది అన్ని జరుగుతాయి ఏమిటి ఆడు కింద ఉద్దాం అంటున్నాడు బాగుంది కదా సార్ గైస్ ప్రాంక్ జగన్ ఇంకా ఇలా ఏ గాయ్స్ సో ఇవాళ ప్రాంక్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాంక్ అయినా ఇంకో వ్లాగ్ అయినా చేస్తాను. బాయ్ గాయ్స్ బాయ్ 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 రే బాలమణి బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్.